నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. గత కొన్ని రోజులుగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపై అటు కాకినాడలో మచిలీపట్నంలో కూడా కొంతమంది జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు, పవన్ కళ్యాణ్ అభిమానులు అని చెప్పుకునే వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం కూడా జరిగింది. రైట్, అయితే దీని మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జర్నలిస్టులు అంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ప్రెస్ క్లబ్ లో కూడా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు చాలా తీవ్ర దుమారం రేపుతున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం మనతో పాటు అయితే తెలంగాణ నుంచి అడ్వకేట్ శరత్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? సూపర్. చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత నేను మీతో ఇలాగ డైరెక్ట్ గా ముఖాముఖిగా కూర్చోవడం జరిగింది. సో రైట్, అయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసినటువంటి వ్యాఖ్యల్ని మీరు ఫస్ట్ ఏ రకంగా చూస్తారు సార్? ఫస్ట్లీ ఒకటి, ప్రొఫెసర్ నాగేశ్వర్ అండ్ మై సెల్ఫ్ యువర్ ఆల్ కంటెంపరీస్. ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపుగా ఒకే సమయంలో మేము మా చదువులు సాగించినాడు. నేను ఆర్ట్స్ కాలేజీలో ఉన్నప్పుడు ఆయన ఇంకో చోట, తర్వాత నేను లా కాలేజీకి వచ్చినాను. ఇట్లా రకరకాలుగా ఉంది. మోరార్లెస్ మా ఇద్దరి మధ్య ఒక 3-4 years డిఫరెన్స్ ఉంటుంది. అండ్ బోత్ ఆఫ్ అస్ హెయిల్ ఫ్రమ్ ది సేమ్ ఏరియా. మా ఒకే ప్రాంతానికి, ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందినవాళ్ళం. రెండోది ఏంటంటే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసే విశ్లేషణల్లో కొన్నిటి పట్ల నాకు అభ్యంతరాలు ఉన్నాయి, కొన్నిటి పట్ల నా అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నాను. కొన్నిటి పట్ల ఆయన కూడా నేను చేసిన వాటి మీద కూడా ఆయన తన అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది. అది వాక్ స్వాతంత్రానికి సంబంధించింది. అభిప్రాయ భేదం వేరు, వ్యక్తిగతమైనటువంటి ద్వేష భావన వేరు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు తన ఒక న్యూస్ అనాలిసిస్లో ఏం చెప్పినాడు, నాదెళ్ల మనోహర్ అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు అమిత్ షాను కలిసినప్పుడు జగన్ని అరెస్ట్ చేయడం కంపల్సరీ, జగన్ చాలా అరాచకవాది, అతన్ని ఎంత తొందరగా జైల్లో పెడితే అంత బాగుంటుంది అనే యాంగిల్లో మాట్లాడినాడని. అప్పుడు అమిత్ షా గారేమో, మీకు వ్యక్తిగతంగా జగన్తో ఏమి అరమరికలు లేవు కదా, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న చంద్రబాబుకును జగన్కు మధ్యలో ఏదైనా ఉంటే ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఈజ్ అన్ ఇన్స్టాంట్ కాఫీ, వెరస్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ అ లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అని అన్నాడు అనేది నాగేశ్వర్ గారు తనకున్న సమాచారం మేరకు ఒక మాట మాట్లాడినాడు. ఇది ఒక యాంగిల్. అయితే ఇందులో వాస్తవం ఉండొచ్చు, వాస్తవం ఉండకపోవచ్చు. ఆయనకి ఏ రకమైన సమాచారం వచ్చింది, ఎవరి నుంచి వచ్చింది, ఏ ఆధారాలతో ఆయన ఆ మాట మాట్లాడినాడు అనేది ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్. అది తప్పైతే తర్వాత ఆ మాట్లాడిన దరిమిల ఆ విశ్లేషణ తర్వాత నాదెళ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చినాడు. ఏమని, అసలు యాక్చువల్లీ ఇట్ ఈస్ ట్రూ దట్ వీ మెట్ ది ఆనరబుల్ హోమ్ మినిస్టర్, బట్ ఇన్ అవర్ కాన్వర్జేషన్ ది ఇష్యూ ఆఫ్ జగన్ నెవర్ ఫిగర్డ్ అని చెప్పినాడు. ఆ ఇష్యూ అక్కడికి క్లోజ్ చేస్తే అయిపోయేది. కాగానే ఆ తర్వాత కొంతమంది ఈ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉన్నారు కదా, కొంతమంది అంటే ఏదో రకంగా వ్యక్తిగతంగా ఏ రకమైన స్థాయి లేని వాళ్ళు, వ్యక్తిగతంగా రాజకీయాలలో పలుకుబడి లేని వాళ్ళు, గుర్తింపు లేని వాళ్ళు అందరూ ఈ చొక్కాలు దించుకొని ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద ఒక రకమైన విమర్శనాత్మకమైన ధోరణులు, తర్వాత ఎఫ్ఐఆర్లు వేయడము, ప్రొఫెసర్ నాగేశ్వర్ను పేటీఎం బ్యాచ్ అని అనడం, ఒక 3rd class ఛానల్, తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ను వచ్చేసేసి కుహనా రాజకీయ విశ్లేషకుడు అని, తర్వాత సోకాల్డ్ మేధావి, సోకాల్డ్ జర్నలిస్ట్ అని లోకేష్ అనడము, ఇట్లాంటి సంఘటనలన్నీ జరిగినాయి. కొంతమంది ఏమో ఎఫ్ఐఆర్లు బుక్ చేసినారు. ఇది దీనికి సంబంధించిన విషయం. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చేసేసి రాజమండ్రి లోపల ఒక జనసేన వాళ్ళ కార్యక్రమంలో మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్పినాడు ఏమంటే, నేను రాజకీయాలకి కొన్ని ఉద్దేశాలతో వచ్చినాను, కొన్ని టార్గెట్స్ పెట్టుకుని వచ్చినాను, ప్రజాసేవ కోసమని నా సర్వస్వాన్ని అంకితం చేసేసి నేను రోడ్ల మీద నిలబడి అప్పటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కొట్లాడి అతి కష్టం మీద నేను రాజకీయాల్లోకి ఎదిగిన వ్యక్తిని. ఫస్ట్ తన కార్యకర్తలకు ఏం చెప్పినాడు, నాకు కులతత్వం అంటకట్టకండి, నేను ఒక కులానికి చెందిన నాయకుడిని కాదు, నా దృక్పథం కులతత్వం కాదు, దయచేసి ఆ రకమైన మాటలు మాట్లాడకండి అన్నాడు. తర్వాత ఇంకొక మాట ఏం చెప్పినాడు, నన్ను విమర్శించడం ద్వారా, నా వ్యక్తిత్వాన్ని చిన్నబుచ్చడం ద్వారా కొంతమంది ఎదగాలనుకుంటున్నారు. నేనెప్పుడు జగన్ యొక్క నాశనాన్ని కోరలేదు, జగన్ నాశనం అవుతే నేను అభివృద్ధిలోకి వస్తా అనే ఆలోచన నాలో ఎన్నడూ లేదు, ఎప్పుడు ఆ రకంగా చేయను, నేను శత్రువును బలంగా ఉన్నప్పుడే కొడతాను, బలహీనుడైన శత్రువుని కొట్టను. ఇవన్నీ ఆయన అన్న మాటలు అని ప్రొఫెసర్ నాగేశ్వర్కు సంబంధించి పేరు తీయలేదు,
పేరు తీయకుండా ఆయన ఒక మేధావి, ఒక జర్నలిస్ట్, రకరకాలుగా నా గురించి మాట్లాడాడు. నన్ను విమర్శిస్తూ ఆయన ఒక వ్యాఖ్యానం చేశారు. ఆయన ఏదో తెలుసో తెలియకో పొరపాట్లో ఆవేశంలో మాట్లాడి ఉంటాడు అని చెప్తూ కొంతమంది నా వ్యక్తిత్వం హననంకే ఒక టార్గెట్గా పెట్టుకొని కొన్ని ఛానల్ చేస్తారు. అయితే నా సహనానికి కూడా కొన్ని హద్దులు ఉన్నాయి. నేనంటూ ఒకవేళ సహనం కోల్పోతే, నేను కూడా వాళ్ళు ఏ రకంగా నా పట్ల ప్రవర్తిస్తున్నారో ఆ రకంగా నేను ప్రవర్తించకపోతే నన్ను ఇంకా ఎక్కువ సహనం చూపెడితే నన్ను అసమర్థుడు అనుకుంటారు. కాబట్టి ఇక నుంచి అట్లాంటి ఆటలు సాగనివ్వము, ఇక నుంచి ఎట్లాంటి వాళ్ళకు అట్లాంటి సమాధానమే చెప్తాను అనేటువంటి మాట మాట్లాడినాడు. ఇది ఇంకా అంటే ఈ రకంగా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ కొంత గాలి ఊదినాడో తన కార్యకర్తలకి, తన వాళ్ళకి, ఇంకా రెచ్చిపోయి ప్రొఫెసర్ నాగేశ్వర్ గురించి మాట్లాడడం అది ఇది చేసినారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏదైతే మాట్లాడినాడో దాన్ని ఏ సెక్షన్ కింద కేసు పెడతారు, ఏమని అంటారు? అది ఆయన మాట్లాడిన దాంట్లో వాస్తవం లేదు అని చెప్పి కొట్టేయచ్చు, లేదా పవన్ కళ్యాణ్ మరోసారి క్లారిటీ ఇవ్వచ్చు. ఏమని? ఒక ఆయన రాజకీయ విశ్లేషకుడు, కొంతకాలంగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి, 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేసినాడు, ఓ మంచి టీచరు, మంచి వక్త. ఆయన నా గురించి ఇట్లా మా మీటింగ్ గురించి ఇట్లా తప్పుడు సమాచారం చెప్పినాడు. అది తప్పండి నాగేశ్వర్ గారు, మీ మాటలు మీరు సర్దుకోండి అని చెప్తే బాగుండేది. అయినా నాదెళ్ల మనోహర్ ఎప్పుడైతే క్లారిటీ ఇచ్చినాడో, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు తన కామెంట్స్ని విత్డ్రా చేసుకుంటే బాగుంటుంది అని అన్నప్పుడు, మేబీ యాజ్ ఎ గుడ్ విల్ మెజర్, లేదా జన సైనికులు తన మీద ముప్పేట దాడి చేస్తున్నారు కాబట్టి భయంతోనో, లేకపోతే ఏదో కారణాల వల్ల ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాత్రం తాను మాట్లాడిన మాటలను విత్డ్రా చేసుకున్నాడు. విత్డ్రా చేసుకున్న దరిమిలా ఇక ఆ ఇష్యూని అక్కడ క్లోజ్ చేస్తే బాగుండేది. దే వుడ్ హావ్ బరీడ్ ది హ్యాచెట్ దేర్. కానీ అట్లా కాకుండా ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద కేసులు పెట్టేసేసి పోలీసులను తెలంగాణకు పంపించి ప్రొఫెసర్ నాగేశ్వర్ను అరెస్ట్ చేయించి ఆంధ్రాకు తీసుకెళ్ళడం, ఎవరో ఆయన కొమ్మినేని శ్రీనివాసరావుతో గతంలో టీడీపీ బిహేవ్ చేసినట్టుగా ఆయన లాగానే ప్రొఫెసర్ నాగేశ్వర్ను చూడాలన్నటువంటి ప్రయత్నం చేసినారు. ఎవరైనా బలి మేకనిస్తారు, పెద్ద పులిని ఇయ్యరు. ఒకటి విషయం జ్ఞాపకం ఉంచడం బెస్ట్. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈజ్ నాట్ ఎ సింగిల్ పర్సన్. ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద ఒకవేళ ఈ రీజనబుల్ క్రిటిసిజం చేసినందుకే, రీజనబుల్ ఎనాలిసిస్ చేసినందుకే ఒకవేళ కేసులు పెట్టి తెలంగాణకు వచ్చి ఆంధ్ర పోలీసులు ఇక్కడి నుంచి అక్కడికి తీసుకొని పోయి ఆయనను కేసులలో పెడతా అంటే ఎవ్వరు తెలంగాణ సమాజం అట్లా ఒప్పుకోదు. ఫస్ట్ ఫండమెంటల్లీ ఫస్ట్ కేసు పెట్టమంది పవన్ కళ్యాణ్ పెట్టమన్నట్టు మీకు ఎక్కడైనా ఆధారాలు? పవన్ కళ్యాణ్ పెట్టమనలేదు. పవన్ కళ్యాణ్ యొక్క అభిమానులు పవన్ కళ్యాణ్ దృష్టిలో పడడానికని ఆయన రక్షణే వాళ్ళ నెత్తి మీద బాధ్యత వేసుకొని వాళ్ళు చేశారు.